Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, first chapter, verse 21. ఈ రోజు మన ధ్యానం కొరకు యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, how many souls tossed by afflictions have found peace in these blessed words from the mouth of his servant Job. దేవుని సేవకుడైన యోబు నోటి నుండి వెలువడిన ఈ మాటలు బట్టి అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ మాటలు ఎంతగా ఆదరణిచ్చేవిగా ఉన్నాయి. Job was very much troubled and did not tarry or did not try to hide the outward signs of his sorrow. He expressed it. యోబు ఎంత ఇబ్బంది పరిస్థితి గుండా వెళ్ళినాడు. తాను పొందినటువంటి ఆ శ్రమలు, ఆ బాధలు చెప్పకుండా ఉండలేకపోయాడు. దాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. A man of God is not expected to be stoic. మరి ఒక దైవజనుడు అయిన వాడు ఏదో ఆయన తనకున్నటువంటి ఆ జ్ఞానం గురించి ఇక్కడ చెప్తున్నాడు. And the grace of God takes away the heart of stone out of the flesh. దేవుని యొక్క కృప మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసివేస్తుంది, మార్చివేస్తుంది. It does not turn his heart into a stone. చూడండి, ఆ గుండెని, హృదయాన్ని రాతిగా మార్చదు. I want you, however, to notice that mourning should always be sanctified with devotion. చూడండి, ఏదేమైనా ఇక్కడ మీరు గుర్తించవలసినటువంటి విషయము, మీ దుఃఖము అనేటువంటిది అది ధ్యానంగా మారాలి, అది ధ్యానముగా మారాలి, అది పరిశుద్ధపరచాలి. We must learn some lessons out of our mourning. మన యొక్క దుఃఖ పరిస్థితుల నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. Oh brothers and sisters, సహోదరి సహోదరులారా, pour out your hearts before him. ఆయన ఎదుట మీ హృదయాలను కుమ్మరించండి. God is a refuge for us. దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. When you are bowed down beneath the heavy burden of sorrow, నువ్వు ఎప్పుడైతే నీ దుఃఖంతో భారతమైన జీవితం కృంగిపోయి ఉంటావో, then take to worshipping the Lord. అప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టు. And especially to that kind of worshipping which lies in adoring God and in making a full surrender to yourself to the divine will. విశేషంగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన యొక్క దైవ చిత్తానికి సంపూర్ణంగా నిన్ను లోపర్చుకునేటట్లుగా ఉండాలి. And that worship must be like that. ఆరాధన అనేది ఆ విధంగా ఉండాలి. Then you can say with Job. అప్పుడు నీవు యోబుతో కలిసి చెప్పగలవు. What Job is telling? యోబు ఏమని చెప్తున్నాడు? Though he slay me, yet will I trust in him. ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నమ్మిక ఉంచుదను. He is an instant of this kind of personal instruction. చూడండి, ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ సూచనలన్నిటి కూడా ఆయన మనకు ఒక మాదిరిగా ఉంటున్నాడు. He has 3 or 4 subjects which he brings before his own mind. చూడండి, ఒక 2-3 విషయాలు తన యొక్క మనసులోనికి ఆయన వస్తా ఉన్నాయి. And those things have comforted him. ఆ విషయాలే, ఆ సంగతులే అతన్ని ఆదరించినవిగా ఉన్నాయి. This morning with much burden I am sharing these words with you. ఉదయకాలము ఎంతో భారంతో ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. In my personal life also they had very much effect. That's why I am sharing experientially. నా వ్యక్తిగత జీవితంలో కూడా దీని ప్రభావం ఎంతో ఎక్కువగా ఉండిన కారణాన్ని బట్టి అనుభవంతోనే నేను ఈ ఉదయకాలం ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. How we have to react when we are going through adversity. మనము ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వాటికి ఏ విధంగా మనం స్పందించాలి? Though this morning meditation is a little bit long, I believe it will be surely useful to every one of us. ఈ దినపు ఉదయకాలపు ఈ ధ్యానములు కొంత ఎక్కువ సమయం అయినా కానీ ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఆదరించేవిగా, ఉపయోగకరంగా ఉంటాయని తలస్తున్నాను. And the things what Job thought really comforted him. యోబు తలంచినటువంటి ఆలోచించిన విషయాలు నిజంగానే ఆయనకు ఎంతో ఆదరణిచ్చినవిగా ఉన్నాయి. Today you may be having a burdened heart. ఇది నాన్న ఎంతో భారభరితమైన హృదయంతో ఉండుంటావు. Oh, with heavy burden of sorrow you may be bowing down and there is no answer from any side. ఎంతో దుఃఖంతో భారభరితంగా కృంగిన స్థితిలో ఉండి ఎటు చూసినా గానీ నీకే జవాబు కనపడనట్టు పరిస్థితిలో ఉన్నావేమో. I have experienced such things at times and experientially I am sharing. ఆయా సమయాల్లో అలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళి అనుభవంతోనే ఈ మాటల్ని నేను మీతో పంచుకుంటున్నాను. And the things what Job thought were of great comfort even to me also. యోబు ఆనాడు తలంచినటువంటి ఆ సంగతులు ఈనాటికి కూడా నాకు ఎంతో ఓదార్పునిచ్చేవిగా, ఆదరించేవిగా. So when we are going through such sorrows, what we have to think? What is the reality? ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆ వాస్తవికతలు ఏమిటి అసలు?
I want to share with you 4 important things. 4 ప్రాముఖ్యమైన సంగతులని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Number 1. మొదటిది, you have to remember the extreme brevity of life. చూడండి, ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మన జీవితం అనేది చాలా చిన్నది, అది అల్పమైనది. Observe what Job says. చూడండి, యోబు ఏమి చెప్తున్నాడో గమనించండి ఒకసారి. Naked came out of my mother's womb, and naked shall I return thither. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. Never forget it throughout your life. నీ జీవిత కాలం అంతట్లో ఎన్నడూ కూడా నీవు మర్చిపోకూడదు. The moment when you forget it, sorrow will increase. నీవు ఇది మర్చిపోయిన మరుక్షణమే నీ దుఃఖం అధికమవుతుంది. Brothers and sisters, సోదరి సోదరులారా, as I told you, with much burden I am sharing. నేను మీతో ముందుగా చెప్పినట్లుగా ఎంతో భారంతో ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. We appear in this world for a brief moment, and then we vanish away. ఈ లోకంలో మనము ఏదో కొంతకాలం కొరకే అలా కనబడి వెంటనే మాయమైపోతాం, మనం నశించిపోతాం. Yes, our life is something like a procession. It is going on like a procession. మన జీవితం అనేది సాగిపోతున్నట్లుగా ఉంటుంది. So now because the life is so short, జీవితము చాలా అల్పమైనది కాబట్టి, do you not see where the comfort comes? మరి ఈ ఆదరణ అనేది ఎక్కడి నుండి వస్తుందో అనేది నువ్వు కనిపెట్టడం. Job says to himself, యోబు తనకు తాను చెప్పుకుంటున్నాడు, I came and I shall return. Then why should I worry about myself, what I have lost? నేను వచ్చాను, తిరిగి వెళ్ళిపోతున్నాను కదా, మరి నష్టపోయిన దాని గురించి, నేను కోల్పోయిన దాని గురించి నేను ఎందుకు చింతించాలి, ఎందుకు బాధపడాలి? I am going to be here only a little while. నేను ఇక్కడ ఉండేది కొంతకాలం మట్టుకే కదా. Then what need have I of all those camels and sheep? మరి ఈ ఒంటెలు లేకపోతే మరి గొర్రెలు ఇవన్నీ కూడా ఉంటే పోతే దాంతో నాకేమి సంబంధం? If my earthly stores vanish, well, I shall also vanish one day. నా దగ్గర ఉన్న భూ సంబంధమైన వస్తువులన్నీ కూడా నశించిపోతా ఉంటే, తరిగిపోతే, నిజమే, వాస్తవమే, ఒక దినాన నేను కూడా వెళ్ళిపోతాను కదా. Why should I worry? మరి దాని గురించి నేను ఎందుకు చింతించాలి? Further, ఇంకా ముందుకు చూస్తే, Job seems especially to dwell with comfort upon the thought. Do you know what is that thought? యోబు ఒక విషయాన్ని బట్టి చూడండి ఆలోచన చేస్తున్నాడు కదా. ఆ ఆలోచన ఏంటో తెలుసా? He is getting comfort out of it. వాటి నుండి తాను ఆదరణ పొందుతా ఉన్నాడు. That is, అదేమిటిదంటే, I shall return to the earth from which all the particles of my body originally came. చూడండి, ఏ భూమిలో నుండి, మట్టిలో నుండి నా యొక్క వాస్తవికంగా నా శరీర అవయవాలు ఇవన్నీ వచ్చినాయో అదే భూమిలోనికి నేను మళ్ళీ మట్టిలోని కలిసిపోతున్నాను కదా. I shall return thither. నేను అక్కడికే వెళ్ళిపోతాను మరలా. You recollect how the tribe of Gad and the tribe of Reuben went to Moses and said, చూడండి, గాదు, రూబేను ఈ గోత్రికులు మోషే దగ్గర వెళ్ళి మోషేతో చెప్పినటువంటి ఆ మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, before the death of Moses, మోషే చనిపోక ముందు, on the east side of Jordan, what they were telling to Moses, యోర్దానికి యువతల ఉన్నప్పుడు వాళ్ళు మోషేతో చెప్పిన మాట ఏమిటి? If we have found grace in thy sight, let this land be given unto thy servants for a possession, and bring us not over Jordan. కాబట్టి నీ దృష్టికి మేము కటాక్షము పొందిన వారమైతే మమ్మల్ని యోర్దాను అవతలికి దాటించకుండా ఇక్కడ ఉండేటట్టు మాకు అనుమతి ఇవ్వమని అడిగారు. Of course, they did not want to cross the Jordan if they could get all their possessions on the other side. అయితే వారు ఆ అవతలికి కానీ అవతలి వెళ్ళినప్పుడు వారికి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వారికి, when they are getting everything on the east side of Jordan, చూడండి, యోర్దానికి తూర్పు భాగాన ఇవన్నీ కూడా వారికి, అంటే వారికి కావాల్సిన అన్ని కూడా వారికి దొరుకుతున్నప్పుడు, then they are telling, we don't want to cross the Jordan. మేము ఇక ఈ యోర్దాను దాటి అవతలికి మేము రాము అంటున్నారు. But when we come to the life of Job, కానీ అదే యోబు విషయానికి వస్తే, Job had not anything this side of Jordan. యోబుకి యోర్దాను యువతల ఆయనకి అంటూ ఏమీ లేదు. He was cleaned right out, so he was willing to go. కాబట్టి ఆయనకంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన తిరిగి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. And really the losses that a man has, which maketh him desire, if you are having losses and everything, yes, you will say, we will desire to depart and to be with Christ, which is far better. చూడండి, ఒకవేళ మనం అన్ని నష్టపోయినాము, కోల్పోయినాము అనుకోండి, నిజమే కదా, నేను అలాంటి పరిస్థితి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్తాను. That is a great gain, Paul is telling. ఇదే కదా పౌలు చెప్తున్నాడు, అది మరీ లాభము అంటాడు నాకు. The losses of this world
Actually, you are gaining because you are desiring to go to your house. ఈ లోక సంబంధమైనటువంటి నష్టాలు నీకు వాటిల్లినప్పుడు వాస్తవంగా నీవు లాభం అనుభవిస్తున్నట్టు. ఎందుకు? నీవు క్రీస్తుని సంపాదించుకున్నావు, క్రీస్తుతో కూడా ఉండడానికి వెళ్ళిపోతున్నావు. So brothers and sisters, కాబట్టి సోదరి those సోదరులారా, of you who are going through troubles, కష్టాలు గుండా వెళ్తున్న వారు with ప్రియులారా, sorrow without your faults, నీ తప్పేమీ లేకుండానే నీకేదో దుఃఖం కలిగింది, remember, గుర్తుపెట్టుకో, life is short. జీవితం అనేది చాలా అల్పకాలం. Very shortly I will fly away, you also will fly అతి away. త్వరలోనే నేను ఎగిరిపోతాను, మీరు కూడా వెళ్ళిపోతారు. That gave so much comfort to Job. అది యోబుకి ఎంతో ఓదార్పునిచ్చింది. And secondly, రెండవది, the second truth, రెండవ సత్యం, the tenure of his earthly possessions. తన భూ సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులు అది ఎంతకాలం ఉంటాయి. So those things he is remembering. వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. See how he is comforting himself. తను తాను ఎట్లా ఓదార్పు పొందుతున్నాడు ఆయన. Job seems to comfort himself by noticing, naked I came. యోబు ఇవన్నీ కూడా ఏ విధంగా గమనిస్తున్నాడంటే, నేను దిగంబరునిగా వచ్చాను. What possessions I have at the time of my birth. నేను పుట్టినప్పుడు నాకు ఏమి ఆస్తి పాస్తులతో నేను పుట్టానని. That is, I came out of my mother's womb naked, and naked shall I return thither. అనగా తల్లి గర్భములో నుండి నేను దిగంబరునిగా వచ్చాను, వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను దిగంబరునిగానే వెళ్ళిపోతాను కదా. He feels himself to be very poor. Everything is gone. అది ఎంతో బీదవాడుగా తలస్తున్నాడు. అంతా అయిపోయింది, పోయింది అనుకుంటున్నాడు. He is stripped away from all these things. ఇవన్నీ కూడా ఆయన నుండి తీసివేయబడినాయి. But what he is telling? కానీ ఏమంటున్నాడు ఆయన? On that day, ఆ దినాన he is having wife. భార్య ఉంది. He is having at least some clothes are there. కనీసం ఆయనకి ధరించుకునే వస్త్రాలు ఉన్నాయి. Your house is there. ఇల్లుంది. Now what he is telling? కానీ ఏమంటున్నాడు ఆయన? One side he is telling, ఒకవైపు నుండి ఆయన చెప్తున్న మాట, I am not poorer now when I compare myself on the day to the day on which I was born. నేను పుట్టిన దినాన్న, అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దినంతో ఇప్పుడు నేను పోల్చుకుంటే ఇప్పుడు నేనేం బీదవాడినేమి కాదంటాడు. I was born naked. నేను దిగంబరంగా కదా పుట్టాను. Today I am having house. ఈ రోజు నాకు ఇల్లుంది. Today I am having wife. ఈ రోజు భార్య ఉంది. I am not poorer. నేనేమి బీదవాడిని కాదు. Oh brothers and sisters. సహోదరి సోదరులారా, One said to me the other day, ఒక దినాన్న ఒక వ్యక్తి అన్నాడు నాతో, all is gone sir, all is gone except health and strength. అంతా అయిపోయింది, అంతా పోయింది, నాకు ఆరోగ్యం బలం తప్ప పోయింది, మొత్తం అంతా పోయింది, Everything is gone. అయిపోయింది, అంతా అయిపోయింది అన్నాడు. Even then you are not poorer. అయినప్పటికీ నీవు బీదవాడివి కాదు. When you are born there is no strength, there is no proper health to you. నీవు పుట్టినప్పుడు నీకు సరి అయిన ఆరోగ్యము లేదు, నీకు బలము కూడా లేదు కదా. Yes, but we had not as much as that when we were born, what we are having today. కాబట్టి ఈ రోజు మనకి ఏమైతే ఉన్నాయో వాటిని మనము పుట్టిన నాటితో పోల్చుకుంటే అప్పుడు నీకు ఏమీ లేవు కదా. We had no strength. మనకి బలం కూడా లేదు. We were too weak to perform the least, though most necessary offices for our poor tender frame. చూడండి, మనకున్నటువంటి చిన్న అల్పకాల జీవితం కొరకు మనము ఏదైనా చేయడానికైనా దానికి సరిపోయినంత మనకి శక్తి బలం కూడా లేదు కదా. అప్పుడు Suppose that you and I should be brought to extreme weakness and poverty. ఒకవేళ ఇంత తీవ్రమైనటువంటి మరి బలహీనమైన స్థితికి, దారిద్ర్యమైనటువంటి పరిస్థితికి మనం వస్తే, we shall neither be weaker nor poorer than we were then. మనము ఆనాటితో మనం పోల్చుకుంటే మనం బలహీనులము కాదు, పేదవారమే కాదు. It is wonderful that after God has been gracious to us for 50 years, we can trust him for the rest of our lives. 50 సంవత్సరాలుగా దేవుడు ఎంత కృప చూపించి, దయ చూపించి నడిపించినప్పుడు తర్వాత మిగిలిన జీవిత కాలంలో కూడా ఆయన చూసుకుంటాడు కదా. As for you and me, we are 60, 70, 80 years of age. నీ మాటకి నా మాటకి వస్తే మనం అంతా 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసుకు వచ్చినాం. Why you are thinking like that? ఎందుకు ఆ విధంగా నువ్వు తలస్తున్నావు? Has he brought you thus far to put you to shame? ఇంతవరకు కూడా ఆయన నిన్ను నడిపించింది నిన్ను ఏదో సిగ్గుపరచాలి, అవమానపరచడానికా? Did he bear you through that very weakest part of your life? And do you think that he will forsake you? నీ జీవితంలో ఎంత బలహీనమైన స్థితిలో కూడా ఆయన నిన్ను భరించాడు, మోసాడు కదా, అది నిన్ను విడిచిపెట్టేస్తాడు, మర్చిపోతాడు అనుకుంటున్నావా? Then Job further says, యోబు ఇంకా ముందుకు అంటాడు, however poor I may be, I am not as poor as I shall be. నేను ఎంత పేదవాడినైనా బీదవాడినైనా నేను అప్పుడున్నట్టుగా అయితే లేను కదా. Yes, for naked shall I return to my mother earth. కాబట్టి నేను భూగర్భములోనికి కూడా దిగంబరునిగానే వెళ్ళిపోతున్నాను కదా. And if I have but little now, I shall soon have still less, because
I will go naked. ఏదైనా మిగిలింది ఏమైనా ఉందన్నా గానీ అయినా గానీ నేను దిగంబరినిగానే I వెళ్ళిపోతాను. have to leave that also. అది కూడా నేను విడిచి వెళ్ళిపోవలసిందే. So these earthly positions are not permanent and they are not mine. కాబట్టి భూ సంబంధమైన ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా చిరకాలం ఉండేవి కాదు, మనసు పెట్టవలసిన అవసరం లేదు. I want you to notice also what I think really was in Job's mind, that notwithstanding that he was but dust at the beginning. యోబు ఏవైతే తలస్తున్నాడో తన మనస్సులో ఆ విషయాలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. నేను దుమ్ము మట్టిలో కలిసిపోయేవాడిని చెప్తున్నాను I was కదా. just dust at the beginning. నేను ఆరంభంలో ఆదిలో నేను మట్టిగానే కదా. And I would be dust at the end. నేను మరలా నా జీవిత అంతంలో కూడా మరలా మట్టిలో Though I am a man of dust, still a person, Job, is existing for some time. నేనేదో మట్టిలో నుండి వచ్చిన యోబు అంటాడు కదా, కొంతకాలం నేను జీవిస్తున్నాను. And that is a great thing. అది చాలా గొప్ప సంగతి అంటాడు. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, these earthly positions are temporal. భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. First is our life is short. మొదటిదిగా మన జీవితం అనేది చాలా చిన్నది, అల్పకాలమే. Secondly, earthly positions are not permanent. రెండవది భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కూడా చిరకాలం ఉండేవి కావు, తాత్కాలికమే. When your camels and sheep are taken away, why should you worry? You know that they are temporary. కాబట్టి ఈరోజు నీ ఒంటెలు కానీ నీ గొర్రెలు ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి అనుకోండి, దాని గురించి నువ్వు ఎందుకు బాధపడాలి, ఎందుకు చింతించాలి? అవన్నీ కూడా తాత్కాలికమే కదా. You have not committed any mistake. నువ్వు ఏ తప్పు చేయలేదు, God has allowed it. దేవుడే అనుమతించాడు. So why to worry? మరి దేనికి బాధపడాలి? One day he has given to you, today he has taken. ఒక దినాన ఆయన ఇచ్చినాడు, ఈ రోజు తీసివేసుకుంటున్నాడు. On that day you are not deserving to receive. ఆ దినాన ఆ దేవుడు ఇచ్చిన వాటిని పొందడానికి నువ్వు అర్హుడవే కాదు, but God has given. కానీ దేవుడు ఇచ్చాడు. Today you may feel, but God has taken away. God thought that it is better to take away. ఈ రోజు నువ్వు ఏదో బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అనుకున్నాడు ఇది తీసివేయాలి అని, అందుకని దేవుడు తీసుకొని He will వెళ్ళిపోతున్నాడు. do everything for our good. సమస్తము ఆయన మన మేలు కొరకు చేస్తాడు And కదా. the third truth, మూడవ సత్యం, the hand of God in all things. అన్ని విషయాల్లో కూడా దేవుని హస్తం పని చేస్తాం. Perhaps the most blessed thing is what Job said is, చూడండి, యోబు చెప్పినటువంటి అత్యంత ధన్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, the Lord gave and the Lord hath taken away. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. I am so pleased to think that Job recognized the hand of God everywhere. In his getting. యోబు తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుని ఒక హస్తాన్ని ఆయన గుర్తించాడు, ఆయన హస్తం పనిచేస్తుందని చెప్పాడు. ఆ మాట నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. Oh, you have to remember that. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. The Lord gave. యెహోవా ఇచ్చెను. He did not say I earned it all. ఇదంతా నేను సంపాదించాను అని యోబు చెప్పలేదు. He did not say there are all my hard earned savings won. ఇవన్నీ కూడా నేను కష్టపడి సాధించినవి అని కూడా యోబు చెప్పలేదు. Oh, now my savings are gone. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే పోగు చేసుకున్నానో, నేను జాగ్రత్త పరుచుకున్నానో అవన్నీ పోయినాయని చెప్పడం లేదు. What he is telling? మరి ఏమంటున్నాడు ఆయన? All these things the Lord gave. ఇవన్నీ దేవుడిచ్చినవి. He is seeing the hand of God in everything. ప్రతి విషయంలో కూడా దేవుని హస్తాన్ని చూస్తున్నాడు యోబు. What a sweet thing it is if you can feel that all you have in this world is God's gift to you. ఈ లోకంలో నీవు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు ఒక బహుమానం, ఒక వరముగా ఇచ్చాడని గాని నువ్వు గ్రహిస్తే ఎంత మధురమైనటువంటి విషయం కదా. Your salary, నీకు నా జీతం, your job, నీ ఉద్యోగం, your wife, నీ భార్య, your children, నీ పిల్లలు, your building or car, నీకున్నటువంటి బంగ్లాలు, even కార్లు, your health, నీ ఆరోగ్యం కూడా, yes, God gave. అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. God gave freely. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. We don't deserve them. మనం వాటికి పాత్రలమే కాదు. A little income will give us much content if we can see that it is God's gift. చూడండి, మనకున్న ఆదాయము కొంచెమే చిన్నదైనా కానీ అది దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి బహుమానం అని కానీ నీవు తలంచినట్లయితే అంతటితో నువ్వు తృప్తి చెందుంటావు. Let us not only regard our money but our goods as God gifts. కాబట్టి మనం ఏదో డబ్బు గురించి మాత్రమే కాదు, మనకున్న ఆస్తిపాస్తులు, వస్తువులు కూడా అవి దేవుడిచ్చినవే. Our wife or our husband, భార్య గాని, భర్త గాని, our children or our friends, మన పిల్లలు గాని, స్నేహితులు గాని. Alas, some of you do not know anything about God. అయితే కొంతమందికి దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు What you have is not counted by you as God's gift. నీవు ఈ రోజు కలిగి ఉన్నది ఏదో అది దేవుని యొక్క బహుమానం, దేవుని వరం అని అనుకోవడం లేదు. That's why you are thinking I lost it. అందుకనే నువ్వు అనుకుంటున్నావు, చింతిస్తున్నావు, అయ్యో నేను నష్టపోయాను, అది పోయింది, ఇది పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు. You miss the very sweetness and joy of life
by missing this recognition of the divine hand in giving us all good things richly to enjoy. ఈ దైవికమైనటువంటి హస్తము ద్వారానే మనం అనుభవించడానికి ఈ ఐశ్వర్యం, ఈ ఆశీర్వాదం అన్నీ కూడా దేవుడు ఇచ్చాడని నువ్వు అనుకోకుండా తలంచడం లేదు. కాబట్టి ఈ మధురమైనటువంటి అనుభవం నీకు ఉండడం లేదు. When you know that God has given it, ఎప్పుడైతే ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అని నువ్వు ఎరిగి ఉంటావు, what a joy! God is looking at you and giving. You are in the mind of God. ఎంత సంతోషం కదా! దేవుడు నీ వైపు చూస్తూ నీకు ఇవ్వాలని తన మనసులో ఆయన తలంచుకున్నా, నీకు ఇచ్చాడు ఆయన. When I remember that God is thinking of me, what a joy! దేవుడు నా గురించి ఆయన తలస్తున్నాడో ఆలోచిస్తున్నాడా అనుకో, అది తెలుసుకున్నప్పుడు నాకు ఎంత సంతోషం. Everything is given by God. సమస్తము కూడా దేవుని ద్వారానే మనకి అనుగ్రహించబడినాయి. See the hand of God in everything. చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుని హస్తం. But then Job equally saw God's hand in taking them away. అయితే తర్వాత యోబు ఇవన్నీ కూడా తీసివేయబడే దానిలో కూడా దేవుని హస్తాన్ని చూశాడు. If he had not been a believer in Jehovah, ఒకవేళ యెహోవా యందు అతను నమ్మిక ఉంచకుండా విశ్వాసం లేనివాడుగా ఉండుంటే what he would have said? ఏమని చెప్పుండేవాడు? Oh, those cruel Sabeans. చూడండి, ఎంత క్రూరులైనటువంటి ఆ సెబాయిలు. Somebody ought to go and cut to pieces those Chaldeans. కాబట్టి ఎవరైనా కానీ పోయి ఆ కల్దీలైనటువంటి వారిని నరికి చంపేయాలన్నారు. This is often our style. కదండి, తరచుగా అనేక పర్యాయాలు మనకు వస్తుంది ఇలాంటి ఆలోచన. When somebody harms us, ఎవరైనా మనకు హాని చేస్తే we will say, మనం చెప్తాం, I will see his end. నేను చూస్తాను ఆయన పని, I will do equal harm to him. నేను కూడా తగినట్టుగానే చేస్తాను అనుకుంటాం. We never see God's hand in taking them away. వీటన్నిటిని తీసివేయడంలో దేవుని హస్తం ఉన్నట్టుగా మనం చూడం. We don't look unto God, we look unto these secondary agents who are used by God. మనము దేవుని వైపు చూడము కానీ దేవుని చేత వాడబడుతున్నటువంటి ఈ రెండో వ్యక్తి వైపు చూస్తాం. We blame other people. ఇతరులను నిందిస్తుంటాం. Don't do like that. ఆ విధంగా చేయకూడదు. What a wonderful truths we are learning. They are of great comfort to me. ఎంత అద్భుతమైన సత్యాలు మనం ఉదయకాలం నేర్చుకుంటున్నాం. ఇవి మనకు ఎంతో ఆదరణ ఇచ్చాయి, గొప్ప ఓదార్పునిచ్చాయి. First is life is so short. మొదటిది, జీవితం అనేది చాలా చిన్నది. Why you are worrying? ఎందుకు దాని గురించి బాధపడతావు? And secondly, రెండవది, your positions are temporal. మనకున్న భూ సంబంధమైన ఈ ఆస్తి పాస్తులు అన్నీ కూడా తాత్కాలికమే. Today the way they came to you, tomorrow they will fly away from you. ఈ దినాన నీ యొద్ద ఏ రీతిగా వచ్చాయో రేపటి దినాన అట్లా వెళ్ళిపోతాయి కూడా. Thirdly, మూడవది, they are going away is not accidental. You can see the hand of God in that. నీ యొద్ద నుండి తీసివేయబడుతున్నాయి, పోతున్నాయి అంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు జరుగుతున్నాయి కాదు, వాటిలో కూడా దేవుని హస్తం ఉంది. God has given to me and God has taken away also, equally important truth. దేవుడు వాటిని నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అవి దేవుడే వాటిని తీసివేస్తున్నాడు అనేది కూడా సమానంగా సత్యమే. Not the enemy he has taken away. చూడండి, ఇవన్నీ కూడా తీసివేసిన వాడు ఎవడో శత్రువు కాదు, God has permitted. దేవుడే అనుమతించాడు. And fourthly and finally, నాలుగవది, ఆఖరి మాట, God is worthy to be blessed in all things. ఈ వీటన్నిటిలో కూడా దేవుడు స్తోత్రము నొందదగిన వాడు, స్తోత్రములకు అర్హుడాయన. Job's last comfort lay in this truth. చూడండి, యోబుకున్నటువంటి చిట్ట చివరి ఓదార్పు, ఆదరణ ఈ సత్యంలో ముడిపడింది. God is telling, ఏమని చెప్తున్నాడు? blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. Situation may be anything, let us not rob the praise to God. పరిస్థితులు ఏ విధంగానైనా ఉండనివ్వండి, దేవుని మనం స్తుతించకుండా ఉండకూడదు. మనం However dark the day may be, tell to the Lord, blessed be the name of the Lord. ఈ దినము మనకి ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపించినా గానీ దేవుణ్ణి స్తుతించడం ఆపకూడదు. What Job means here? ఇక్కడ యోబు తన ఒక భావం ఏమిటిది? The Lord is to be blessed both for giving and taking. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. రెండు విషయాల్లో కూడా, ఆయన ఇచ్చిన దానిలోను తీసుకొని పోయిన దానిలో కూడా. The Lord gave, blessed be his name. యెహోవా నాకు ఇచ్చాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. The Lord hath taken away, blessed be his name. యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. Though we are God's people, మనము దేవుని ప్రజలమైనప్పటికీ often we desire that he must do as we like. తరచుగా మనం ఏమనుకుంటామంటే మనకు నచ్చినట్టు మనం అనుకున్నట్లుగానే దేవుడు చేయాలి అనుకుంటాం. If not, we will not praise God. లేకపోతే మనం దేవుని స్తుతించం. God is, however, specially to be praised by us whenever we are moved by the devil to curse. చూడండి, మనకి మరి శత్రు లేదా సాతానుడు మళ్ళీ Many times devil encourages to curse God. చూడండి, అనేక సార్లు సాతానుడు ఏం చేస్తాడు, దేవుణ్ణి మనము శపించాలి, శాపనార్థాలు పెట్టాలి అనుకుంటున్న ఆ సమయాల్లో కూడా In that time you have to praise God more. ఆ పరిస్థితిలో దేవుని ఇంకా అధికముగా నీవు స్తుతించాలి. Satan had said to the Lord concerning Job,
సాతాను యోబు గురించి దేవునితో చెప్తున్నాడు. Put forth thine hand now and touch all that he hath, and he will curse to thee to thy నీ face. చెయ్యి చాపి యోబు కలిగి ఉన్న సమస్తమును మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే నేను దూషించి నిన్ను శపించిపోతాడన్నాడు. But Job said, కానీ యోబు అన్నాడు, I will bless him. నేను ఆయనను స్తుతించదను. What a glory to God. ఎంత మహిమ కదా దేవునికి. What a defeat to Satan. సాతానుడికి ఎంతటి ఓటమి వచ్చింది. Let us follow the footsteps of Job. కాబట్టి యోబు యొక్క అడుగు జాడలను మనం అనుసరిస్తాం. Let us praise God for all the things he allows in our lives. ఆయన మన జీవితంలో అనుమతించే ప్రతిదానికి కూడా మనం దేవుని స్తుతిస్తాం. దేవుని కృతజ్ఞతలు. When you bless God like that, ఆ విధంగా నువ్వు దేవుని స్తుతిస్తే, without your knowledge you are putting Satan to shame. నీకు తెలియకుండానే నీవు సాతానుని సిగ్గుపరిచిన వాడవుతావు. God looking at you, he will be jumping with joy. దేవుడు నీ వైపు చూస్తూ సంతోషంతో గంతులు వేస్తాడు. ఆయన, This is my son. ఇదిగో నా కుమారుడు అంటే ఈయన నా This కుమారుడు. is my daughter. ఇదిగో ఈమె నా కుమార్తె. You got the potential in you to make the Lord to jump with joy when you are going through difficulties. కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి నీవు సంతోషంతో గంతులు వేసేటట్టు చేయగలిగినటువంటి ఆ శక్తి నీలో ఉంటుంది. Today you lost something. ఈరోజు నువ్వు దేనో కోల్పోయినావు. You have not done anything wrong. నువ్వు ఏ తప్పు చేయలేదు. You lost your job. నీ ఉద్యోగం పోయింది. You lost your wife. నీ భార్య పోయింది. You lost your నీ husband. భర్త పోయాడు. Your children suddenly died. నీ పిల్లలు అకస్మాత్తుగా చనిపోయారేమో. And unexpectedly, suddenly your health deteriorated overnight. అనుకోకుండా, ఊహించకుండా ఒక్క రోజులోనే నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఉండొచ్చు. Satan may be looking at you. సాతానుడు నీ వైపు చూస్తుంటాడు. Yes, he will curse God. ఇప్పుడు దేవుణ్ణి శపిస్తాడు అని అనుకుంటున్నాడు. All these days I am living for God. ఇంతకాలం కూడా నేను దేవుని కొరకు బ్రతికాను కదా. And you see what God has done to me. ఇప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? What profit I got? నాకేం లాభమైంది? Very eagerly Satan will be looking. నువ్వు అట్లా అంటావేమో అని సాతాను నీ వైపు తీక్షణంగా చూస్తా ఉంటాడు. Today you tell. ఈ రోజు నువ్వు చెప్పు, The Lord gave, the Lord hath taken away. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. What a purpose of your life. నీ జీవితం గురించి ఎంతటి ఉద్దేశం కదా ఇది. Glorifying God and putting Satan to shame. దేవుని మహిమపరుస్తూ సాతానుని సిగ్గుపరచడం. I learnt many lessons. నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. I want you to learn these lessons. మీరు కూడా ఈ పాఠాలు నేర్చుకోవాలని కోరుతున్నాను. 4 truths. 4 సత్యాలు. Life is short. Don't worry for anything. జీవితం చాలా చిన్నది. దాని గురించి నువ్వు ఏమి బాధపడకు. Oh, don't worry to become a big man in the world. ఈ ప్రపంచంలో నేను ఒక పెద్దవాడిని అయిపోవాలి అని అనుకోకు. If God gives it, is okay. దేవుడు ఆ స్థితిని నీకు ఇస్తే చాలా Don't సంతోషం. run after it. కానీ దాని గురించి ప్రాకులాడొద్దు. Life is short. జీవితం చాలా చిన్నది. Secondly, రెండవది, your possessions are temporal. నీకున్న ఆస్తిపాస్తులు కూడా తాత్కాలికమే. Thirdly, మూడవది, if you are a child of God, you can see the hand of God in నువ్వు everything. దేవుని బిడ్డవైతే నీకు సంభవించే ప్రతి దానిలో కూడా దేవుని హస్తం పనిచేయడం చూస్తావు. Fourthly, నాలుగవది, God is worthy of your praise even you are going through the dark hour. దేవుడు నీ స్తుతులకు ఆయన పాత్రుడే ఉన్నాడు. నువ్వు కఠినమైనటువంటి పరిస్థితులు గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ కూడా నీవు స్తుతిస్తే నీ స్తుతులకి దేవుడు పాత్రుడే ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a wonderful example, O Lord, Thou hast kept in the word of God the very life of Job. దేవుని వాక్యంలో యోబు జీవితం నుండి ఎంత చక్కని మాదిరిని మీరు పెట్టారు ప్రభు. In my personal life I was so much benefited. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎంతో మేలు పొందాను. Undoubtedly none of us have gone through, O Lord, the severity of troubles what Job faced. నిస్సందేహంగా యోబు పడినటువంటి కష్టాలు, బాధలు మాలో ఎవ్వరము కూడా ఆ పరిస్థితి గుండా వెళ్ళలేదు. But many times in our little difficulties we will be complaining, we will be grumbling. అనేక పర్యాలు చిన్న చిన్న కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ప్రభా మేము సనుగుతూ ఉంటాము, ఫిర్యాదులు చేస్తూ ఉంటాము. Help us to understand the brevity of our life. ప్రభా మా జీవితం ఎంత అల్పమైనదో మేము గ్రహించడానికి సహాయం And చేయండి. also how much temporal are the earthly possessions. అంతేకాకుండా భూ సంబంధమైన ఆస్తిపాస్తులు ఎంత తాత్కాలికమైనవో మేము గ్రహించడానికి Help us to సహాయం see thy hand in everything. దేవా ప్రతి విషయంలో కూడా మీ హస్తం ఉన్నదని మేము చూచినట్టు సహాయం చేయండి. In giving you have given, in taking away you have taken away. ప్రభా మాకు ఇచ్చే విషయంలో కూడా అది మీరిచ్చినవే, తీసుకొని పోయేటప్పుడు మీరే ప్రభా దాన్ని తీసివేస్తున్నారు. Thou art worthy of praise in all situations. ప్రభా అన్ని పరిస్థితుల్లో కూడా నీవే స్తుతులు పొందని అర్హుడవై ఉన్నావు. Help us to praise thee, O Lord, in all situations. దేవా ప్రతి పరిస్థితిలో కూడా, అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి.
our dear ones who are hearing. మా ప్రియులైన వారు ఈ మాటలు In వింటున్నారు. whatever situation they are, ప్రభువా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా today the whole day they may praise thee. ప్రభువా మరి దినమంతా కూడా వారు నిన్ను స్తుతించుదురు గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.